హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూట్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ మూడో లిస్ట్ అనేది వచ్చేసింది అనమాట. అయితే ఈ లిస్టులో ఎవరెవరున్నారు, ఎవరెవరికి రుణమాఫీ అయింది అనే విషయాల గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చండి. సో ఫ్రెండ్స్, ఈరోజు రైతు రుణమాఫీ మూడో లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది. సో అందులో మన పేరు ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ముందు ప్రకటించిన విధంగానే కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ ప్రక్రియ అంతా పూర్తి చేసి హామీని నిలబెట్టుకుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రేవంత్ గారి సర్కార్ ముందుకు సాగుతుందన్నమాట. సో ఈ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి పట్టాదారు పాస్బుక్లు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేశారు. అయితే ఆగస్టు 15లోగా అర్హులైన వారందరికీ రుణమాఫీ చేసే ప్రక్రియ పూర్తి చేశామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఈ 3 దశల్లో పూర్తి చేసిందనమాట. సో జూలై 18న తొలి విడత అంటే ₹1,00,000 ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం గత నెల 30న రెండో విడత కింద ₹1,50,000 రుణాలను మాఫీ చేశారు. ఇక చివరి దశ రైతు రుణమాఫీని గురువారం ఖమ్మం జిల్లా వైరాలో ఈ 2 లక్షల రుణమాఫీని ప్రారంభించడం జరిగింది. సో ఈ 2 లక్షల రైతుల రుణమాఫీకి సంబంధించి 18,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలిపారనమాట. రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా ఈ 2 లక్షల లోపు రుణాలను అందరికీ రైతు రుణమాఫీ చేశామని వివరించారు. రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రావు గారు తమ మాట తప్పొద్దని కూడా చెప్పారనమాట. సో క్షమాపణ చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ 31,000 కోట్ల రుణాలను మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని చెప్పడం జరిగిందనమాట. సో కేవలం 8 నెలల కాలంలోనే కీలక హామీలను అమలు చేసి చూపించామని చెప్పారు. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ₹2 లక్షల లోపు పూర్తిగా మాఫీ చేయడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం కూడా జరిగిందనమాట. సో ఇక తాజాగా 3వ విడత రుణమాఫీ లిస్టును అధికారులు విడుదల చేశారు. ఇందులో 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలు తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీని చేయడం జరిగిందనమాట. ఈ రుణమాఫీ ఎవరికి వర్తించిందో వారి పేర్లను నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇక అర్హత ఉండి ఇతరత్ర కారణాల ద్వారా రుణమాఫీని కాని వారికి త్వరలోనే మరో లిస్టు విడుదల చేస్తున్నామని సమాచారం అనమాట. సో రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే తమ గ్రామంలోనే ఏఈఓలను సంప్రదించవచ్చు. రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలు తెలుసుకొని వాటికి తగిన పత్రాలు ఇస్తే మరో లిస్టులో కూడా మీ పేరు ఉండడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా రైతుల రుణమాఫీ మూడో లిస్టును విడుదల చేసి మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.